మామా, మనం ప్రతిరోజు వాడే ఈ ఫ్లాష్ టాయిలెట్ వెనుక ఎంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ ఉందో ఎప్పుడైనా గమనించారా? ఒక్కసారి ఫ్లాష్ బటన్ నొక్కగానే నీళ్లన్నీ ఫోర్స్గా వచ్చి మళ్ళీ ట్యాంక్ ఆటోమేటిక్గా ఎలా నిండిపోతుందో తెలుసా? చాలామంది దీని లోపలేదో పెద్ద మోటార్ లేదా కరెంట్ కనెక్షన్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇందులో వాడేదంతా కేవలం గ్రావిటీ మరియు సింపుల్ గియర్ టెక్నిక్. ఈరోజు దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చూద్దాం. టాయిలెట్ ట్యాంక్ లోపల ముఖ్యంగా రెండు సిస్టమ్స్ ఉంటాయి మామ. ఒకటి ఫ్లష్ వాల్వ్, రెండోది రీఫిల్ వాల్వ్. మనం బయట ఉన్న హ్యాండిల్ లేదా బటన్ నొక్కినప్పుడు ట్యాంక్ అడుగున ఉన్న ఒక రబ్బర్ ఫ్లాపర్ పైకి లేస్తుంది. అంతే, ట్యాంక్లో ఉన్న నీళ్లన్నీ ఒకేసారి గ్రావిటీ ఫోర్స్ వల్ల కింద ఉన్న బౌల్లోకి దూసుకుపోతాయి. ఈ ఫోర్స్ వల్లే టాయిలెట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇక్కడో పెద్ద మ్యాజిక్ ఉంది మామ. టాయిలెట్ కింద ఉన్న పైపు ఎస్ షేప్లో వంగి ఉంటుంది. నీళ్లు ఫోర్స్గా వచ్చినప్పుడు అక్కడ సైఫాన్ యాక్షన్ జరిగి లోపలున్న వేస్ట్ మొత్తాన్ని ఒక వాక్యూమ్ లాగా లాగేస్తుంది. నీళ్లన్నీ కిందకి వెళ్ళిపోయాక ఆ ఫ్లాపర్ మళ్లీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ట్యాంక్ ఖాళీ అయిపోయింది కదా, మరి నీళ్లెలా నిండుతాయి? ట్యాంక్లో ఒక ఫ్లోట్ బాల్ ఉంటుంది. నీళ్లు కిందకి వెళ్ళగానే ఈ బాల్ కూడా కిందకి పడిపోతుంది. ఇది కిందకి పడగానే రీఫిల్ వాల్వ్ ఓపెన్ అయి మళ్లీ నీళ్లు నిండడం స్టార్ట్ అవుతుంది. ట్యాంక్లో నీళ్లు నిండుతున్న కొద్దీ ఆ ఫ్లోట్ బాల్ మళ్లీ మెల్లగా పైకి లేస్తుంది. నీళ్లు కరెక్ట్ లెవెల్కి రాగా ఆ బాల్ వాల్ని గట్టిగా నొక్కి వాటర్ సప్లైని ఆపేస్తుంది. అంటే ఒక్క చుక్క నీరు కూడా వేస్ట్ కాకుండా ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తుంది. కరెంట్ లేకుండా కేవలం వాటర్ ప్రెషర్ మరియు గ్రావిటీతో పనిచేసే ఈ డిజైన్ నిజంగా సూపర్ కదా మామా. మామా, నీకీ వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో మామా.